మనకి ఋషులు కాలమునందే ఈశ్వరోపాసనని కూడా జాగ్రత్తగా నిక్షేపించారు. మీరు చూడండి, మనందరం కూడా పాటించేటటువంటి కాలగణన విధానాన్ని చాంద్రమానము అంటారు. అదే దక్షిణ దేశంలో, ద్రవిడ దేశంలో అయితే సౌరమానము అంటారు. చంద్రుని తిథులతో కలిపి లెక్క కట్టేటటువంటి విధానానికి చాంద్రమానమని పేరు. అలా కాకుండా సూర్యుని యొక్క గమనాన్ని బట్టి కట్టేటటువంటి లెక్కని సౌరమానము అని పిలుస్తారు. చాంద్రమానం పాటించేటటువంటి ఆంధ్రదేశంలో మార్గశీర్ష మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుచేత అంటే కాలము ప్రధానముగా మనం ఉపాసన రీత్యా 2 ఆయనముల కింద లెక్క కడతాం. ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము. ఇందులో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది దక్షిణాయనం, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించింది ఉత్తరాయణం. మకర రాశిలో ప్రవేశించేటటువంటి కాలం ఈ మార్గశీర్ష మాసంలోనే వస్తుంది. మార్గశీర్షమని ఈ మాసాన్ని పిలుస్తూ ఉంటారు. మార్గశీర్షము అంటే మార్గము యొక్క చిట్ట చివరి భాగము అని పేరు. శీర్షము అంటే చివర, అది తల కావచ్చు, క్రింది భాగం కావచ్చు, ఏదైనా చిట్ట చివర. అంటే మార్గశీర్షం అంటే ఒక దారి యొక్క చివర. దారిలో మనం ఎందుకు ప్రయాణం చేస్తాం? ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక దారిలో ప్రయాణం చేస్తాం. నేను ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే ఒక దారిలో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. అలా ప్రయాణం చేసి ఒక లక్ష్యాన్ని చేరుకుంటాం. మార్గశీర్షము అంటే మార్గమునందు దారిలో చిట్ట చివరికి వచ్చావు. ఇప్పుడు చిట్ట చివరికి వచ్చిన తరువాత ఏది లభిస్తుంది? పుష్యము లభిస్తుంది. పుష్యము అంటే సంస్కృతంలో పుష్య అన్న మాటకు అర్థం కోరిక సిద్ధించేటటువంటి కాలము, ప్రయోజనము వనగూడేటటువంటి కాలము అని అర్థం. కాబట్టి ఇప్పుడు మార్గశీర్ష మాసంలో దాటిపోతే ఉపాసన పుష్యమాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఉపాసన సిద్ధి కలుగుతుంది. ఉపాసన సిద్ధి కలిగేటటువంటి కాలం సూర్యుడు ఉత్తరాయణంలోకి అంటే మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి కాలం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినది లగాయితూ మనం 3 రోజుల పాటు పండగ చేస్తాం. అది నిజానికి ఒకరోజు పండగ కాదు, 3 రోజుల పండుగగా చేస్తాం. మొట్టమొదటి రోజు భోగి, 2వ రోజు మకర సంక్రమణం, 3వ రోజు కనుమ. ఇందులో ఉండేటటువంటి విశేషాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. సాధారణంగా ఒక తిథిని బట్టి పర్వదినం వస్తుంది. భీష్మేకాదశి అన్నాను అనుకోండి, ఏకాదశి తిథి నాడు వస్తుంది. దీపావళి అమావాస్య అన్నాను అనుకోండి, అది అమావాస్య నాడు వస్తుంది. అలా కాదు, ఏదో రథసప్తమి అన్నాను అనుకోండి, అది సప్తమి తిథి నాడు వస్తుంది. భోగి పండగ ఎప్పుడు వస్తుంది? భోగి పండగ తిథి నాడు రాదు. దానికి ఒక తిథి చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజేదో అది భోగి పండగ. ఇది ఆంతరమునందు భోగి, బయట భోగి, రెండూ ఉంటాయి కాబట్టే దాన్ని భోగి అని పిలిచారు. భోగి అన్న మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. భోగి అంటే పాము, భోగి అంటే రాజు, భోగి అంటే చురకుడు, భోగి అంటే భోగం అనుభవించేవాడు. ఇన్ని అర్థాలున్నాయి. భోగి పండగ దక్షిణాయన పుణ్యకాలం యొక్క చిట్ట చివరి రోజు. చిట్ట చివరి రోజున ఏ భోగం అనుభవిస్తారు అంటే భోగి పండగ నాటికి ఏమవుతుందంటే రైతులందరికీ కూడా తాము ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తరువాత దాన్ని యథాతథంగా తన కొరకుని వండుకుని తినకూడదు. దానికి ముందు లక్ష్మీ సంబంధంగా చెయ్యవలసినటువంటి పూజ, తత్సంబంధమైనటువంటి హోమము, దానికి సంబంధించినటువంటి పాయసాన్ని నివేదనము ఉంటాయి. ఇవి కార్తీక మాసంలో నడుస్తాయి. కార్తీక మాసంలో ఇవి నడిచి మార్గశిర మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఉపాసన పూర్తయిపోతుంది. పుష్యమాసంలో భోగి పండగ వచ్చేటప్పటికి దక్షిణాయనం చివరికి వచ్చేటప్పటికి పంట చేతికి వస్తుంది. పంట తన కొరకు అని అనుభవించడం మొదలు పెడతాడు, లేదా ఆ పంటని ద్రవ్యంగా మార్చుకుంటాడు. అంటే ఆ పంట అమ్మి డబ్బు తెచ్చుకుంటాడు. ఇప్పుడు భోగం అనుభవించడానికి యుక్తమైన కాలము ప్రారంభమవుతోంది కాబట్టి
భోగం అనుభవించడం మొదలుపెట్టాడు కాబట్టి భోగి పండగ కాదు. ఆంతరమునందు భోగి పండగ ఎందుకయింది అంటే దక్షిణాయనమంతా ఉపాసనా కాలం. దక్షిణాయనం ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. దక్షిణాయనం తక్కువ ఎందుకు చేస్తారంటే లోకంలో ఒక నానుడి ఉంది. దక్షిణాయనమంతా దేవతలకి రాత్రి, ఉత్తరాయణమంతా దేవతలకి పగలు. దక్షిణాయనం దేవతలకి రాత్రి కనుక దక్షిణాయనంలో ఒక పుణ్యాత్ముడి శరీరం విడిచిపెట్టిన స్వర్గద్వారాలు తెరవాలి అంటే ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంలోని. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ భౌతికంగా భూలోకంలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంగణం ఉందనుకోండి, చీకటి పడిన తర్వాత తలుపులు మూసేస్తారు, మళ్ళీ తెల్లవారుజామున తలుపులు తీస్తారు. తెల్లవారుజామున తలుపులు తీయడం అనే పద్ధతి ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ కూడా ఉత్తరాయణ ప్రారంభము అంటే దేవతల యొక్క పగటికాల ప్రారంభమునందు స్వర్గము యొక్క ద్వారములు తీస్తారు అని. స్వర్గము యొక్క ద్వారములు అప్పుడు తీస్తారు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభము భోగం అనుభవించడానికంటే పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు శరీరం దక్షిణాయనంలో విడిచిపెట్టినా కూడా వాళ్ళు భోగం అనుభవించి స్వర్గంలోకి ప్రవేశించేటటువంటి కాలము యొక్క ప్రారంభ దినము అని. దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. దక్షిణాయనం ఉపాసనా కాలం కాబట్టే ఉపాసన అన్నమాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట. ఇదిగో ఇప్పుడు నేను కూర్చోవడానికి ఆసనం వేశారు నాకు. ఆసనం దేనికి పనికి వస్తుంది? కూర్చోవడానికి పనికి వస్తుంది. ఉప ఆసన, ఉప అంటే సమీపమునందు. దేనికి దగ్గరలో కూర్చోవాలి అంటే భగవంతుడికి దగ్గరగా కూర్చొనుట. భగవంతుడికి దగ్గరగా కూర్చోవడము అంటే ఏదో దేవుడి పటం పట్టుకుని దానికి దగ్గరగా కూర్చోవడం కాదు, లోపల దగ్గరగా జరుగుట. ఎందుకంటే మనిషి పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి భగవంతుడి నుంచి దూరంగా ఉంచగలిగినవేవో ఆ వాసనా బలం చిన్నతనంలో వచ్చేస్తుంది. దానికి ఏం ప్రత్యేకంగా శిక్షణ అక్కర్లేదు. కోరిక పుట్టడానికి, ఇది నాది అనడానికి, దాచుకోవడానికి, భయపడ్డానికి, నేనే తినాలనుకోవడానికి, బయట వాళ్ళని చూస్తే భయపడ్డానికి, ఇది మా అమ్మ దీని దగ్గరికి వెడితే రక్షణ కలుగుతుంది అనుకోవడానికి ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి శిక్షణా కేంద్రాలు ఉండవు. అసలు భగవంతుడికి దగ్గరగా జరగడం కోసమే శిక్షణ అంతా ఉంటుంది. శిక్షణ అంటే కొట్టడం కాదు, ఇంద్రియములను శిక్షించుట. ఇంద్రియములను సన్మార్గంలోకి తిప్పుతారు. దాన్ని శమదమాదులు అంటారు. ఆ శమదమాదులతో భగవంతుడికి దగ్గరగా జరిగేటటువంటి ప్రక్రియని ఉపాసన అని పిలుస్తారు. ఈ ఉపాసన సిద్ధి బాగా నడిచేటటువంటి కాలం అంతా దక్షిణాయనం. మీరు అందుకే చూడండి, సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఎందుకంటే ప్రతి నెలకి శుక్లపక్షంలో ఒక ఏకాదశి ఉంటుంది, బహుళపక్షంలో ఒక ఏకాదశి ఉంటుంది. 2 ఏకాదశుల చొప్పున 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లోనూ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి శుక్లపక్షంలో ఏది ఉందో ఆ ఏకాదశిని మాత్రం ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. మోక్షేకాదశి అని పేరు దానికి. ఆ ఏకాదశి మోక్షం ఇస్తుంది. ఎందుకంటే మార్గశిర మాసం అంటే మార్గశీర్షం అంటే చివరికి వచ్చేసాడు. దక్షిణాయనంలో చేసేటటువంటి ఉపాసనంతా చిట్ట చివరికి దేనికి పనికి రావాలి? మోక్షానికి పనికి రావాలి. మోక్షము అంటే విడుదల. ఇక బంధనం ఉండదు. పాశముల చేత పశువుగా కట్టబడడం అనేటటువంటిది ఉండదు. అలా పాశముల చేత కట్టబడి ఉండకుండా విడుదల పొందేటటువంటి కాలమేదో దానికి మోక్షము సిద్ధింపచేయగలిగినటువంటి ఏకాదశి. కాబట్టి దానికి మనకి చాంద్రమానంలో శాస్త్రీయమైనటువంటి పేరు మోక్ష సంబంధ ఏకాదశి. తరువాతి కాలంలో అది ముక్కోటి ఏకాదశి అయింది. ముక్కోటి ఏకాదశి నిజంగా చెప్పాలి అంటే ద్రవిడ దేశంలో సౌరమానానికి చెందింది. చాంద్రమానానికి సంబంధించిన పేరు కాదు, చాంద్రమానానికి సంబంధించిన ఉపాసన కాదు. సౌరమానానికి సంబంధించి చేసేటటువంటివి 2 ఉంటాయి మనకు. ఇది కాలానుగుణంగా వచ్చింది. అందుకే నేను మీతో ఒక మాట చెప్పవలసి వస్తే ముక్కోటి ఏకాదశి ఉత్తర భారతదేశంలో లేదు. ఉత్తర భారతదేశంలో ముక్కోటి ఏకాదశి అనేటటువంటి దాన్ని అంత విశేషంగా ఆచరించడం మీకు కనపడదు. కావాలంటే మీరు చూడండి,
రాబోయే కాలంలో ముక్కోటి ఏకాదశి నాడు. ముక్కోటి ఏకాదశి బాగా చేసేది ఎక్కడ అంటే తమిళ దేశంలో చేస్తారు. తరువాత అది ఆంధ్రదేశంలోకి కూడా వచ్చింది. అసలు నిజానికి అది మోక్షమును ఇచ్చేటటువంటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి ఎందుకయింది అంటే 3 కోట్ల ఏకాదశులు చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఆ ఒక్క ఏకాదశి నాడు చేస్తే వస్తుంది అని ఉండేటటువంటి విశ్వాసము చేత దానికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. అసలు శాస్త్ర సంబంధంగా చూస్తే ఎవరు దక్షిణాయనంలో పరమేశ్వరుని యొక్క ఉపాసన చేస్తారో ఆ ఉపాసన జాగ్రత్తగా చేసినటువంటి వాడు భగవంతుని యొక్క అనుగ్రహం చేత జ్ఞానమును పొంది ఆత్మగా తాను అనుభవంలో నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడు. అది మోక్ష సంబంధ ఏకాదశి. పుష్యము ప్రయోజనమును పొందేటటువంటి కాలం. అందుకే పుష్యం దగ్గరికి వచ్చేటప్పటికీ చిట్ట చివరి తిథి వచ్చేస్తుంది, భోగొచ్చేస్తుంది. అంటే భోగం అనుభవించాడు. అందుకే మీరు చూడండి, ఉపాసనకి సంబంధించినటువంటి కాలము ఏది ఉంటుందో అదే దక్షిణాయనంలో ప్రధానమై ఉంటుంది. కర్మాకర్మ ఫలప్రదాత విష్ణుస్వరూపం. కర్మాకర్మ ఫలప్రదాత అయినటువంటి విష్ణువు ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలో పడుకోవడం ప్రారంభం చేస్తారు. అందుకే దానికి తొలేకాదశి అని పేరు. తొలేకాదశి ఎందుకు అవుతుంది? తొలి అంటే మొదటిది. మొదటి ఏకాదశి ఎక్కడ రావాలి? చైత్రమాస శుక్లపక్షంలో రావాలి. చైత్రమాస శుక్లపక్షంలో రావలసిన ఏకాదశిని తొలేకాదశి చేయడం మానేసి ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తొలేకాదశి ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటే కారణం ఒకటి ఉంది. చాతుర్మాస్య వ్రతారంభము ఆ రోజున మొదలవుతుంది. చాతుర్మాస్యము ఒక్క సన్యాసులకే కాదు, నిజానికి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడా విధింపబడింది. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా చాతుర్మాస్యం ఎలా చెయ్యాలి అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి విధానం ఉన్నది. ఒక్కొక్క పక్షంలో ఒక్కొక్క రకమైనటువంటి పదార్థాన్ని విడిచిపెట్టుకుంటూ వెడతారు. విడిచిపెట్టుకుంటూ వెళ్ళి చాతుర్మాస్యం చెయ్యాలి. గృహస్థు కూడా ఒకచోటే పీఠం పెట్టుకుని ఉండిపోయేటటువంటి సంప్రదాయం ఉంది. ఎందరో పెద్దలు అలా చేస్తూ ఉంటారు కూడా, బయటికి వెళ్ళరు. ఇంకా సన్యాసులు పరమనియమంగా చేస్తారు చాతుర్మాస్య వ్రతాన్ని. ఆ సమయంలో అసలు ఎక్కడికి వెళ్ళరు. సన్యాసాశ్రమానికి సంబంధించినంత వరకు ఒక సన్యాసి వేరొక సన్యాసికి నమస్కారం చేసేటప్పుడు ఎవరు ఎవరికి చెయ్యాలి అంటే ఎవరు ఎక్కువ చాతుర్మాస్య వ్రతాలు చేస్తారో అటువంటి సన్యాసికి తక్కువ చాతుర్మాస్య వ్రతాలు చేసినటువంటి సన్యాసి నమస్కారం చేస్తారు. అది వైదికమైనటువంటి పద్ధతి. చాతుర్మాస్యం ప్రారంభం ఎక్కడో ఆ ఏకాదశి నాడు విష్ణువు నిద్రపోతారు. మళ్ళీ ఆయన ఇప్పుడు నిద్రలేస్తారు? కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు ఆయన నిద్రలేస్తారు. అంటే నిద్రపోవడము అన్న మాటకు అర్థం లౌకికంగా తామసికమైనటువంటి నిద్రపోతారు అని కాదు. బాగా గమనిస్తాడు ఉపాసన. ఉపాసన బాహ్యము దేనికి అంటే ఆంతరమును పెంచడానికి. మీరు ఈ మాట బాగా పట్టుకోవాల్సి ఉంటుంది. బాహ్యంలో ఎక్కువ కాలం ఉపాసన చేయడం ఎందుకు అంటే అంత అనురక్తి కలిగి ఈశ్వరుడికి దగ్గరగా ఉండడానికి. ఇప్పుడు నాకు అత్యంత ప్రీతిపాత్రంగా అనిపించింది అనుకోండి, ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఏదో అరుణాచల క్షేత్రానికి వెళ్ళాను, ఏదో ఒకరోజు చూసి వచ్చేద్దామని వెళ్ళాను. వెళ్ళి అరుణాచలంకి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అబ్బా చాలా అద్భుతంగా ఉందండి, నిజంగా ఇలాంటి చోట 10 రోజులు ఉండాలి అనిపించింది. ఇప్పుడు నేను అరుణాచలంలో 10 రోజులు ఉండడం ఎందుకు ఇష్టపడ్డాను? ఒకరోజు వెళ్ళి చూసి ఆకర్షితుడనై. ఎప్పుడూ ఉపాసన అలాగే నడవాలి. మొట్టమొదట లఘువైనటువంటి పూజతో ప్రారంభం కావాలి. అందుకే బ్రహ్మచర్యాశ్రమంలో విశేషమైనటువంటి పూజలు ఉండవు. సంధ్యావందనం, గాయత్రి మహామంత్రం, వేదాధ్యయనం, గురువుగారి భార్య పెట్టిన అన్నం తినడం. క్రమక్రమంగా భగవంతుని మీద అనురక్తి పెరిగిన కొద్దీ వ్రతాచరణము పెరుగుతుంది. ఆ ఆచరణ ఎందుకు పెరగాలి? లోపల నువ్వు ఈశ్వరుడికి దగ్గరవ్వాలి. లోపల ఈశ్వరుడికి దగ్గరగా జరగకుండా బాహ్యంలో కేవలం కర్మ ఒక్కటే చేస్తాను, ఏదో ఉపవాసం అన్న పేరుతో అన్నం ఒకటి శరీరానికి పెట్టకుండా కూర్చుంటాను అంటే దాని వలన ఉపయోగం ఉండదు. లోపల బాగా ఈశ్వరుడికి దగ్గరగా జరగాలి. మనసు ఈశ్వరుడికి దగ్గర చెయ్యాలి. అది ఉపాసన. అటువంటి ఉపాసన తొలేకాదశి నాడు చాతుర్మాస్య వ్రతంగా ప్రారంభమై కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉద్దాన ఏకాదశి అవుతుంది.
అందుకని భోగి పండగ అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమి అంటే అది భోగమును ఇస్తుంది. ఏ భోగము? భగవంతుని అనుభవించేటటువంటి నేను ఆత్మ అన్న అనుభవం నిలబడేటట్టుగా చెయ్యగలిగినటువంటి తిథి ఏదో దక్షిణాయనం చిట్ట చివరి తిథి, అది భోగి పండగ అవుతుంది. అందుకే చాంద్రమానం మొత్తం మీద తిథితో సంబంధం లేకుండా వచ్చే పండగ భోగి పండగ ఒక్కటే. భోగి పండగకి ఒక విచిత్రమైన లక్షణం ఒకటి ఉంది. ఆ కాలమునందు భోగి పండగ పీడని తొలగించగలిగి ఉంటుంది. అది పీడానాశనాన్ని చేస్తుంది. అంటే పీడ దేన్ని పట్టి ఉంటుంది? భోగమునకు ప్రతిబంధకము పీడ. నేను ఏదో ఇది అనుభవించాలి అని అనుకున్నాను అనుకోండి, ఓ మధుర పదార్థం తిందాము అనుకున్నాను అనుకోండి, మీరు తినకూడదు అన్నారనుకోండి వైద్యుడు, ఏమండి నేను ఎందుకు తినకూడదు అన్నాను అనుకోండి, మీకు రక్తంలో మధుమేహం ఉంది, మీరు పాయసం ఎక్కువ తింటే ప్రమాదం, మీరు తినకూడదు అన్నాడు అనుకోండి, ఇది ఎక్కడ పీడండి అంటాను. అంటే నేను అనుభవిద్దామనుకున్న భోగానికి ప్రతిబంధకాన్ని పీడ అంటారు. ఈ పీడ పెద్దవాళ్ళ పోసుకోరు. ఎందుకు పోసుకోరు? పీడ పోవాలని పెద్దవాళ్ళు కోరుకోకూడదు. ఎందుకో తెలుసా? పీడ శాస్త్రంలో రావడం వైరాగ్యమునకు హేతువు కావాలి. మీకు మధుమేహం వచ్చిందండి, మీరు మధుర పదార్థం తినండి అని 50వ ఏట చెప్పారనుకోండి, బెంగపెట్టుకోకూడదు. తిన్నావుగా 50 ఏళ్ళు, ఇప్పుడు తినకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఏ తీపి నీకు తెలియదు? అన్ని తీపులు అనుభవించావు. ఇప్పుడు నేనేం కొత్తగా అనుభవించవలసిన తీపి ఏం లేదు. నేను అనుభవించవలసిన తీపి ఒక్కటే ఉంది. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చెరనీర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అని ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట అనుభవంలోకి రావాలి. అంతేకాని ఇంకా 50 ఏళ్ళు వచ్చి మధుమేహం వచ్చినా నేను తీపి తినలేకపోతున్నానన్న ఏడుపు ఉండదు. అందుకే పీడ అన్న మాటని అన్వయించేరిహ. పీడ అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? ఇంకా అసలు చిన్నపిల్లవాడిగా ఉండి వాడికి ఏదైనా పీడ తరువుకొచ్చి వాడిని భోగం అనుభవించకుండా చేసేస్తే వాడి జీవితంలో వాడు ఇంకా అనుభవించింది లేదు. వాడికి వైరాగ్య సుఖం సరిగ్గా రాదు. ఎప్పుడూ కూడా వైరాగ్యం రావాలి అంటే ఒక కోర్కెని ధార్మికంగా అనుభవించి దీంట్లో ఉన్నటువంటి మాధుర్యము ఏ పాటిది అనేటటువంటి భావన యందు నిలబడితే వైరాగ్యం నిలబడుతుంది. అంతేకాని అసలు ఇంద్రియములకు ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వకుండా బలవంతంగా ఇంద్రియాలు నిగ్రహించారనుకోండి, అవి అదును చూసి కాటు వేసేస్తాయి. అందుకే సన్యాసాశ్రమం ఇప్పుడు ఇచ్చింది శాస్త్రం అంటే, వివాహం అయిపోయిన తర్వాత, కొడుకు పుట్టిన తర్వాత భార్యని కొడుకు అప్పజెప్పి సన్యాసం. భార్యాన్ పుత్రే నివేశ్యచ తప్ప అకస్మాత్ సన్యాసం లేదు. ఎవరైనా మహాత్ములు పుట్టుకతో వైరాగ్యం వచ్చిన వాళ్ళు స్వీకరిస్తే వాళ్ళకి నా వ్యాఖ్యానం అన్వయం కాదు. శంకర భగవత్పాదులు లేరు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు లేరు, ఇప్పుడు ఆంధ్రదేశంలో పర్యటిస్తున్న భారతీ తీర్థస్వామి వారు లేరు. అటువంటి వారికి నా వ్యాఖ్య అన్వయం అవ్వదు. లేకపోతే ఏమవుతుంది అంటే, ఇంద్రియముల యొక్క సుఖాన్ని అనుభవింపచేసి ఈ సుఖము సుఖమా అని నిగ్రహించకపోతే సుఖము కొరకు ఇంద్రియములు వెంపర్లాడతాయి. వెంపర్లాడితే ఎప్పుడో అప్పుడు అదును చూసి కాటు వేసేస్తాయి. అందుకే వైరాగ్య సుఖము నిలబడాలి అంటే ముందసలు వేదము అనుమతించినటువంటి సుఖములను తాను అనుభవించగలగాలి. అలా అనుభవించడానికి అడ్డొస్తే పీడ వచ్చిందని గుర్తు. ఆ పీడ ఎవరికి ఉండకూడదు? పిల్లలకు ఉండకూడదు. పిల్లలకు ఉండకుండా ఉండాలి అంటే పీడ 1 సంవత్సరం పాటు రాకుండా తీయగలిగిన శక్తి ఒక్క భోగి పండగ నాడు, అంటే దక్షిణాయనంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి నాడు ప్రకృతి సంబంధంగా పరదేవత రేగుపండునందు ప్రవేశపెడుతుంది. అందుకే అమ్మవారు ఏ కాలమునందు ఏది అనుగ్రహించాలో అది అనుగ్రహిస్తుంది. చైత్రమాసంలో వేప పువ్వు ద్వారా అనుగ్రహిస్తుంది. మార్గశీర్షమాసం అయిపోయి పుష్యం వచ్చి భోగి పండగ వచ్చేటప్పటికీ రేగుపండులోకి ప్రవేశిస్తుంది. ఆ రేగిపళ్ళు చేత్తో పట్టుకొని పెద్దవాళ్ళు ఆ పసిపిల్లల యొక్క ఆయుర్దాయాన్ని కోరి వాళ్ళ తలమించి ఆ పళ్ళు కిందకి పోస్తే వాళ్ళ తలని తాకి, శరీరాన్ని తాకి కింద పడిపోయిన రేగుపండ్లలోంచి పీడ తొలగింపబడుతుంది అని. అందుకే దానికి మంత్రం అక్కర్లేదు, మంత్రం లేకుండా పోసేస్తారు. అందుకే భోగి పళ్ళు పోశారు అంటారు. భోగిపండు ఎందుకయింది అంటే
పీడ తీసేసి భోగం అనుభవించడానికి కావలసినటువంటి అవకాశాన్ని ఆ పళ్ళు దిగదుడుపు రూపంలో కల్పిస్తాయి. అందుకని భోగి పళ్ళు పోశారు అంటారు. భోగి పండగ పక్కన ఉన్నటువంటి పండగ మకర సంక్రమణం. మకర సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలందరూ పగటిపూటగా స్వీకరించేటటువంటి కాలం ప్రారంభమైంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం అంతా దేవతలు తెలివిగా ఉండి అంటే వాళ్ళకి పగటిపూట కాలం కనుక దేవతల యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉండేటటువంటి కాలం. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం అంతా చాలా గొప్పది అని ఏవేవి ఈశ్వర సంబంధమైనటువంటి కార్యముల యందు జీవితంలో శాశ్వతంగా ప్రవేశపెట్టడానికి పనికొస్తాయో, కేవలంగా జీవితంలో ఒకరోజు చేసి వదిలిపెట్టేటటువంటివి కావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.